ఓం శ్రీ పరమాత్మనే నమః. శ్రీకృష్ణ భగవానుడు అర్జునుణ్ణి ఆధారంగా చేసుకొని సమస్త దుఃఖముల నుండి మానవాళిని కడతీర్చుటకై ఉపదేశించిన గీత తాత్పర్య సారాంశం. శ్రీమద్ భగవద్గీత 9వ అధ్యాయము రాజవిద్య రాజగుహ్య యోగం. భగవానుడు పలికెను, ఓ అర్జున, నీవు అసూయ లేనివాడవు. అందుకే నీకీ పరమరహస్యమైన విజ్ఞాన సహితమైన జ్ఞానమును, దాని యొక్క అనుభూతిని వివరించి చెబుతాను. శ్రద్ధగా విను. దీన్ని తెలుసుకున్న తర్వాత నీవిక ఈ దుఃఖరూపమైన సంసార బంధముల నుండి విముక్తుడవవుతావు. ఈ జ్ఞానము అన్ని విద్యలకు రాజు వంటిది. రహస్యాలన్నింటిలోకెల్లా అతి రహస్యమైనది, అత్యంత పవిత్రమైనది, సర్వశ్రేష్టమైనది. ఈ జ్ఞానము స్పష్టమైన ప్రత్యక్ష అనుభూతిని కలిగిస్తుంది. ధర్మయుక్తమైన ఈ జ్ఞానము సాధన చేయుటకు మిక్కిలి సులభమైనది, ఇంకా శాశ్వతమైనది కూడా. ఓ పరంతప, ఇలాంటి ఈ ధర్మ మార్గం నందు శ్రద్ధా విశ్వాసము లేనివారు నన్ను పొందలేరు. కనుక వారు మృత్యువుతో సమానమైన ఈ దుఃఖ సంసార సాగరములో మునిగి తేలుతుంటారు. అంటే ఈ జనన మరణ చక్రములో పడి తిరుగుతూనే ఉంటారు. మయా తతమిదం సర్వం జగదౌ వ్యక్తమూర్తిన మత్సాని సర్వభూతాని నచాహం తేష్వస్థితః. నా అవ్యక్తమైన రూపం ఈ సమస్త జగత్తంతా వ్యాప్తమై ఉన్నది. సర్వభూతములు, సకల జీవరాశులన్నీ నా సంకల్పంతోనే నాలో అంతర్గతములై ఉన్నవి. కానీ అర్జున, వాస్తవముగా నేను వాటి యందు లేను. ఎలాగంటే తన నుండి ఉత్పన్నమైన కెరటాలలో సముద్రం ఏ రకంగానైతే ఇమడదో, అలాగే నా నుండే ఉత్పన్నమైన ఈ విశ్వం నన్నిమిడ్చుకోజాలదు. అంటే పరిమితమైన వాటిలో అనంతమై ఉన్నది ఇమడదు కదా. అలా నేను వాటి యందు లేను. అయితే నిజానికి ఈ సర్వభూతములు, సమస్త ప్రాణకోటి కూడా నాయందు లేవు. ఎందుకంటే అవి త్రిగుణములు గల ప్రకృతిని ఆశ్రయించి ఉన్నవి. కానీ నేను ఆ త్రిగుణాలకే అతీతుడనై ఉన్నాను. నా యోగమాయ యొక్క ఈ అనంత ఐశ్వర్యాన్ని చూడు. ఈ సకల భూతములన్నీయును నేనే సృష్టించి, పోషించి, లయము చేస్తున్నప్పటికీ నేను వాటిలో స్థితుడను కాను. ఈ విశ్వానికి అతీతుడను. ఏ విధంగానైతే ఆకాశంలో ఉత్పన్నమైన గాలి ఆ ఆకాశము లోపలే స్థిరమై ఉంటుందో, అలాగే ఈ సమస్త భూతములన్నీను నాలోనే స్థిరమై ఉన్నవి. అంటే ఎంతటి తీవ్రమైన గాలికైనా ఆకాశం ఎలా ఆధారమో, అదే విధంగా ఈ సమస్త విశ్వానికి నేను ఆధారమై అతీతుడనై ఉన్నాను. సర్వభూతాని కౌంతేయ ప్రకృతిం యాంతి మామికాం కల్పక్షయే పునఃస్థాని కల్పాదౌ విసృజామ్యహం. ఓ కౌంతేయ, ఈ ప్రాణములన్నీను కల్పాంతరమునందు నా యొక్క మూల ప్రకృతిలో అవ్యక్తమైన రూపములై చేరుకుంటాయి. ఆ తర్వాత మరల కల్పారంభములో తిరిగి నేనే సృష్టిస్తుంటాను. ఈ ప్రకృతంతా, సకల చరాచర జగత్తంతా నా ఆధీనంలోనే ఉండి నా మాయకు లోబడే ఉంది. ఈ జీవరాశులు, ఈ భూతజాలములు ఏవైనా అవి తనను తనకు తానుగా సృష్టించుకోజాలవు. కనుక నేనే వాటి యొక్క తమ తమ స్వభావాల కర్మానుసారము 4 రకముల జన్మలతో
చిత్ర విచిత్రమైన ప్రపంచాన్ని మళ్ళీ మళ్ళీ పుట్టిస్తున్నాను. అంటే గర్భములో నుండి, అండములో నుండి, తేమలో నుండి, భూమిలో నుండి ఇలా 4 విధములైన జన్మలతో చిత్ర విచిత్రమైన ప్రపంచాన్ని నేనే మళ్ళీ మళ్ళీ పుట్టిస్తున్నాను. అయితే ఓ అర్జున, ఈ సృష్టి స్థితి లయలను కొనసాగిస్తున్న నాకు ఏ కర్మలు గాని దోషములు గాని అంటవు. ఎందుకంటే నేను ఏ రకమైన భావన లేనివాడనై, ఆసక్తిరహితుడనై, కేవలం ఉదాసీనుడనై మాత్రమే ఉన్నాను. అర్జున, నా అధ్యక్షతనతోనే ఈ ప్రకృతి తన యొక్క జగత్తంతా సృష్టించుకుంటూ లయము చేస్తున్నది. అలా ఒకే నియమ నిబద్ధతతో క్రమ పద్ధతిలో ప్రపంచమంతా పరిభ్రమిస్తున్నది, కాలచక్రమై గోచరిస్తున్నది. నేను మాత్రం కేవలం ఒక సాక్షిగానే చూస్తున్నాను. ఈ నా పరమతత్వం గురించి తెలుసుకోనటువంటి మూర్ఖులు సర్వ ప్రాణులకు ప్రభువైన నన్ను కేవలం సాధారణ మానవునిగానే భావిస్తూ నానా విధాలుగా అవమానిస్తుంటారు. అనవసరమైన ఆశలతో, కర్మలతో అజ్ఞానులై రాక్షస స్వభావముతో ప్రవర్తిస్తూ అసుర ప్రకృతిలో కూరుకుపోతుంటారు. అలా నాస్తిక భావాలకు ఆకర్షితులై నన్ను గుర్తించజాలరు. కానీ అర్జున, దైవీ ప్రకృతిని ఆశ్రయించిన వారు, అంటే సాత్విక ప్రవర్తనతో దైవ స్వభావము గల మహాత్ములు నన్ను సకల ప్రాణులకు మూల కారణముగాను, నశింపని వాడినిగాను తెలుసుకుని నిశ్చలమైన మనసు కలిగి నిరంతరము నన్నే భజిస్తారు. నన్ను, నా స్వభావమును, నా యొక్క మహిమలను గూర్చి చింతన చేస్తూ వాద్య బృందంతో కీర్తిస్తూ పరవశిస్తారు. అనన్యమైన భక్తితో నియమ నిష్టలతో పూజిస్తూ పదే పదే నాకు ప్రణమిల్లుతారు, నన్ను చేరుటకు ప్రయత్నిస్తారు. నిర్గుణ నిరాకార బ్రహ్మనైన నన్ను జ్ఞానయజ్ఞం ద్వారా కొందరు, ఏకత్వ భావముతో కొందరు, అనేక దేవీ దేవతల రూపములలో కొందరు నా విరాట్ స్వరూపమును వివిధ రకాలుగా ఆరాధిస్తారు. అహం క్రతురహం యజ్ఞః స్వధాహమహమౌషధం మంత్రోహమహమే వాజ్యం అహమగ్నిరహం హుతం. ఓ అర్జున, నేనే క్రతువును, నేనే యజ్ఞమును, పితరులకర్పించే స్వధమును నేనే, నేనే ఔషధమును, నేనే మంత్రమును, ఆ యజ్ఞములకర్పించే ఘృతమును నేనే, నేనే అగ్ని, ఆహుతిని కూడా నేనే. ఇంకా ఈ జగత్తుకు తల్లిని, తండ్రిని, సంరక్షకుడును నేనే, దాతను, పితామహుడును కూడా నేనే. తెలుసుకోదగిన వాడను, పవిత్రుడను, వేద స్వరూపుడను, సర్వోత్తమమైన ఓంకారమును నేనే, పరమగతి అయిన పరమధామమును నేనే. ఈ జగత్తును ధరించి పోషించేది నేనే, శాసించేది నేనే, సాక్షిభూతుడును కూడా నేనే. సర్వ ప్రాణములకు ఆశ్రయమునర్చువాడను, ఆప్తమిత్రుడను, హితమునర్చువాడను నేనే. ఈ జగతి ఉత్పత్తి ప్రళయమునకు మూల కారణము నేనే. స్థితిగతులకు ఆధారమును, నిధానమును, శాశ్వత కారణమును నేనే. ఓ అర్జున, నేనే సూర్యుడిగా తపించి సముద్రం నుండి నీటిని గ్రహిస్తున్నాను, మరల వానరూపంలో కురుస్తున్నాను. అలా అమృతతత్వమునై, మృత్యురూపమునై, శాశ్వతమైన ఆత్మనై సకల భౌతిక పదార్థములన్నీను నేనే అవుతున్నాను. అర్జున, వేదాధ్యయనము చేయువారు, సకామ కర్మలు చేయువారు, యజ్ఞయాగాదుల చేత నన్ను సేవించి పాపాలు పోగొట్టుకున్నవారు, వీరంతా వారు చేసిన పుణ్యకర్మల వలన స్వర్గలోక సుఖాలను మాత్రమే కోరుకుంటున్నారు. అయితే
అలా వారు పుణ్యప్రదమైన స్వర్గలోకాలను పొంది అక్కడ భోగాలను అనుభవించి ఆ పుణ్యము క్షీణించగానే తిరిగి మానవలోకంలో పుడుతున్నారు. ఇలా వీరు భోగాలను ఆశించుచు భూలోకము స్వర్గలోకము మధ్య తిరుగుతూ ఉంటారు. అంటే పుణ్యప్రభావముతో స్వర్గానికి, ఆ పుణ్యము క్షీణించగానే తిరిగి భూలోకములో పుడుతుంటారన్నమాట. అనన్యా చింతయంతో మాం ఏ జనా పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. ఓ అర్జున, నిరంతరం అనన్య భక్తితో నన్నే భజిస్తూ నా గురించే చింతన చేస్తూ నాపైనే నిష్ట కలిగియుండు వారి యోగక్షేమములు స్వయముగా నేనే వహిస్తున్నాను. అర్జున, ఎవరైతే సకామ భక్తులు శ్రద్ధతో ఇతర దేవతలను పూజిస్తున్నప్పటికీ వారు పరోక్షంగా నన్ను పూజిస్తున్నట్లే. కానీ వారి పూజలు అజ్ఞానంతో కూడినటువంటివి. ఎందుకంటే సమస్త యజ్ఞములకు భోక్తను నేనే, ఆ యజ్ఞ కర్మలకు తగిన ఫలమునిచ్చు ప్రదాతను నేనే. మానవులు ఈ నా తత్వం నెరుగక పతనం వైపు జారిపోయి ఈ కాలచక్రములో చిక్కుకునెదరు. దేవతలను పూజించువారు దేవలోకమునే చేరెదరు. అలాగే పితరులను సేవించడివారు పితృలోకమునకు వెళ్ళెదరు. భూత ప్రేతములను కొలిచెడివారు ఆ భూత ప్రేత రూపములనే పొందుదరు. నన్ను ఆరాధించే భక్తులు నన్నే పొందుదురు. శాశ్వతమైన నా పరమధామముని చేరుదురు. పత్రం పుష్పం ఫలం తోయం యో మే భక్త్యా ప్రయచ్చతి తదహం భక్తు పక్ృతం అస్నామి ప్రయతాత్మనః. ఎవరైతే నిర్మలమైన మనస్సుతో, నిశ్చలమైన ఏకాగ్రతతో, అనన్యమైన భక్తి భావముతో నా కొరకు ఆకునైనా, పువ్వునైనా, ఫలమునైనా లేదా నీటినైనా సమర్పిస్తున్నాడో అట్టి వాటిని నేను ప్రీతితో స్వీకరిస్తున్నాను. ఓ కౌంతేయ, నీవు ఏ కర్మలనైతే చేస్తావో, ఏ ఆహారమునైతే భుజిస్తున్నావో, ఏ విధమైన యజ్ఞయాగాదులు జపతపాలు నిర్వహిస్తున్నావో, ఎలాంటి దాన ధర్మాలు చేస్తున్నావో వాటన్నింటినీ నాకు సమర్పించి చేయు. అంటే నీవు చేస్తున్న సర్వకర్మలు భగవత్కర్మలుగానే భావించి సర్వం భగవతార్పణం అని సమర్పించడం ద్వారా నీవి కర్మబంధముల నుండి, శుభ అశుభ ఫలితముల నుండి విముక్తుడవవుతావు. తద్వారా నన్ను నీవు సులభముగా పొందగలవు. ఓ అర్జున, నేను ఈ సమస్త ప్రాణుల యందు సమదృష్టి కలిగి ఉంటాను. నా దృష్టిలో ప్రియమైన వారు, అప్రియమైన వారు అనే పక్షపాతములుండవు. అయితే ఎవరైతే నన్ను అనన్య భక్తితో ఉపాసిస్తారో వారిలో నేను స్థిరమై ఉంటాను. వారిని నాలో కలుపుకుంటాను. ఎంతటి దురాచారుడైనను, దుర్మార్గుడైనను పశ్చాత్తాపము పొంది అనన్య భక్తితో నన్ను భజించువానిని నేను సత్పురుషునిగానే భావిస్తాను. ఎందుకంటే అతడి నిర్మలమైన మనస్సు, ఏకాగ్రత బుద్ధి, పరమాత్మకు మించినది మరొకటి లేదని దృఢ నిశ్చయము కలిగి సాధువుగా మారుతున్న క్రమంలో ఉన్నాడు. అర్జున, అతడు తొందరలోనే ధర్మాత్ముడుగా మారుతాడు. శాశ్వతమైన శాంతిని పొందుతాడు. అలా నన్ను శరణం నొందిన నా భక్తులనెన్నటికీ నష్టమునకు గురి కానివ్వను. ఇది నా నిశ్చయం, నా యొక్క వాగ్దానం. ఓ పార్థ, నన్ను ఆశ్రయించిన వారు అల్పజన్మకు చెందిన స్త్రీలైనా, వైశ్యులైనా, శూద్రులైనప్పటికీ వారు పరమగతినే పొందెదరు. అంటే స్త్రీ పురుష జాతి భేదాలు లేకుండా
కులమత ధనిక పేద తారతమ్యాలు లేకుండా నన్ను ఆశ్రయించిన వారెవ్వరైనా పరమగతిని పొందుదురు. ఇక పుణ్యాత్ములైన ధర్మాత్ములైన బ్రాహ్మణులు, రాగద్వేషరహితులైన రాజర్షులైన క్షత్రియులు, నిరంతరము నా గురించే పరితపిస్తున్న పరమ భక్తుల గురించి నేను వేరే ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కావున అర్జున, ఈ శరీరము క్షణభంగురం, సుఖరహితము కావున నీవు నిరంతరము నన్నే భజింపు. నాయందే మనసు లగ్నం చేయి. నా భక్తుడివిగా నన్నే పూజించు, నాకే నమస్కరించు. అలా నీ ఆత్మను నాయందే నిలిపి మత్పరాయణుడవైనచో నన్నే పొందుదవు. ఈ విధముగా ఉపనిషత్తు, బ్రహ్మ విద్య, యోగశాస్త్రము, శ్రీకృష్ణార్జున సంవాదమైన శ్రీమద్భగవద్గీత యందు 9వ అధ్యాయము రాజవిద్య రాజగుహ్య యోగము సమాప్తం.